ప్రియమైన దేవుని పిల్లరా, దైవ రూప రహస్యం, దైవ రూప రహస్యం. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు దేవుడు ఎలా ఉంటాడో ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. దేవుడు అనే ఆయన ఏ రూపంలో ఉంటాడు, దేవుడు ఏ స్వరూపంలో ఉంటాడు, దేవుడు దేవుడు దేవుడని లోకమంతా అంటుందే గాని ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎవరు చెప్పలేకపోయారు. చాలామంది దేవుని గురించి తప్పు చెప్పారు తప్ప వాస్తవంగా పరిపూర్ణమైనటువంటి విషయాన్ని ఈ లోకానికి చెప్పలేకపోయారు. దేవుని గురించి ఎవరు చెప్పాలి అంటే దేవుడు చెప్పుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడో దేవుడు చెప్పాలి. దేవుడు ఎలా ఉంటాడో దేవుణ్ణి చూసిన వారు చెప్పాలి. మరి దేవుడు ఎలా ఉంటాడో దేవుడు చెప్పుకోలే వద్దా? దేవుడు ఏ రూపంలో ఉంటాడో దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పుకొని తీరాలి. ఎవరికి? మనకి. ఎందుకంటే దేవునికి మనం అంతా పిల్లలం. నేను నా తండ్రిని చూశాను, నా తండ్రి నాకు తెలుసు. నేను నా తల్లిని చూశాను, నా తల్లి నాకు తెలుసు. మరి ఈ భూప్రపంచంలో మన తల్లి తండ్రి ఎలా ఉంటారో తెలుసుకునే మనము ఆ దేవుడు ఈ భూమి మీద మానవులను కావాలని కోరుకున్నప్పుడు, నాకు పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నప్పుడు, తన పిల్లలను దేవుడు ఈ భూమి మీద కనాలనుకునేటప్పుడు తొలి మానవుడైనటువంటి ఆదామును దేవుడు మొట్టమొదటిసారిగా చేసినప్పుడు దేవుడు ఎలా ఉంటాడో ఏ రూపంలో ఉంటాడో దేవుడు చెప్పుకోలేదంటారా? దేవుడు చెప్పలేదంటారా? ఒక తండ్రి ఈ భూమి మీద జన్మనిచ్చినందుకు ఒక తండ్రి ఎలా ఉంటాడో ఎవరో అన్నది పిల్లలకు చెప్పుకోవాలనుకునేటప్పుడు, బిడ్డకు జన్మనిచ్చినటువంటి ప్రతి తల్లి తన పిల్లల దగ్గరకు వచ్చి, రే నేనేనరా మీ అమ్మని, ఏది ఒకసారి అమ్మ అని పిలి. జన్మనిచ్చినందుకు తల్లే నేనేనరా మీ అమ్మని, అమ్మ అని పిలు అని అన్నప్పుడు, ఈయనేనరా మీ నాన్న అని చెప్పినప్పుడు, ఒరే నేనరా మీ నాన్నరా అని నువ్వు అన్నప్పుడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు తెలుస్తున్నప్పుడు, తొలి మానవుడైనటువంటి వాడు ఆదాము అయినప్పుడు, ఆ ఆదాముకు దేవుడు ఎలా ఉంటాడో దేవుడు ఎవరో దేవుడు చెప్పలేదు చెప్పుకోలేదు అనుకుంటే పొరపాటు. ఇంతవరకు మనం దేవుని గురించి ఆలోచించలేదు. దీవెనలు పొందాలని, ఆశీర్వాదాలు కావాలని, మన సమస్యలు దేవుడు పరిష్కరించాలనుకున్నారు. కానీ భూమి మీద జన్మనిచ్చిన నా తల్లిని తండ్రిని ఎలా ఉన్నారో చూసిన నేను దేవుడనే ఆయన ఎలా ఉంటాడో అని నువ్వు నిజంగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అందుకే దేవుడు బైబిల్లో
దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకెలా తెలుస్తుందో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అది యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది యేసుప్రభు చెప్పింది, ఇది వాస్తవం. ఇది జాన్సన్ విక్టర్ చెప్పింది కాదు, ఖచ్చితంగా నమ్మొచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, ఎవడికి హృదయం మంచిది కాదు, అందుకే ఎవడో చూడలేదు అని అనడం లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూస్తారు. హృదయ శుద్ధి ఉంటే దేవుని చూస్తారు. ఎలా చూస్తారు? హృదయ శుద్ధి ఉంటే కల్లోనా ఏమండి? ఎలా కనిపిస్తాడు దేవుడు? దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలవు? దేవుడు ఇలా ఉంటాడు అని నువ్వు ఎలా తెలుసుకోగలవు? దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే దేవుడు చెప్పాడు. ఆయన గురించి దేవుడు చెప్పాడు, రాసుకున్నాడు. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు అన్నారు కదండి యేసుప్రభు వారు. అది వాస్తవం, నిజమే, నమ్మండి. హృదయ శుద్ధి ఉంటే వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని చూస్తారు అని మాట పట్టుకొని బైబిల్ని మళ్ళీ నువ్వు పరిశీలించుకోవాలి. ఎలా? దేవుడు కనిపించడు కదా, ఆత్మ కదా. ఆత్మ అయినటువంటి దానిని ఈ కళ్ళతో నేను చూడలేదు కదా. ఒకవేళ రాత్రికి నాకు దేవుడు కనిపించినది దేవుడే అనడానికి ఆధారం లేదు కదా. మరి అలాంటప్పుడు హృదయశుద్ధి గల వారు దేవుని చూచెదరు అని యేసుప్రభు వారు అన్నారంటే ఎందుకు ఈ మాట అన్నారు అన్నది లేఖనాలను పరిశీలించు. అప్పుడేమర్థం అవుతుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనానికి రావాలి. మత్తయి సువార్తలో అనుమానం వస్తే వేరే పుస్తకాలకు వెళ్ళాలి, లేకపోతే వెనక్కైనా వెళ్ళాలి, ముందుకైనా వెళ్ళాలి. ఆదియందు యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటే వాక్యము చూచెదరు. వాక్యము నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నీకు క్రిమినల్ బ్రెయిన్ ఉంటే కుదరదు. వాక్యం అర్థం చేసుకోవాలంటే హృదయ శుద్ధి. ఎవరు హృదయ శుద్ధి గలవారు? తల్లి ఒడిలో ఉంటాడు చూశారు, వాడు అడిగి జల్లకొట్టినా నీ పని చెప్తాను, నీ మీద పగ తీర్చుకొని నీకు ఎప్పుడో ఒకసారి కొడతానులే నీకు అని అనుకోడు. ఏడుస్తాడు, ఊరుకుంటాడు. అలాంటి హృదయం అనేది ఎవరు ఏమన్నా పోనీలే వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు అనేటటువంటి మనసు నీదా? నన్ను ఇలాగ ఇతను కొట్టాడు అంటే నేను ఏదో తప్పు చేసే ఉంటాను, అందుకే కొట్టాడు, భలే కొట్టాడు అనే నీ మనసు అనేది ఎవరు చెప్పినా అది నిజంగా బైబిల్ ప్రకారంగా ఉంటే ఇది మనం అంగీకరించాలి, అది ఎవరైనా సరే అనే మనసా? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు వాక్యము చూచెదరు. వాక్యము చూసిన వారికి ఏం కనిపిస్తుంది? దేవుడు. మరి దేవుడు ఎలా ఉంటాడు? దైవ రూప రహస్యం ఏంటి? తమ్ముడు భలే చెప్పాడు ఇంట్రడక్షన్, కరెక్ట్.
రహస్యములు దేవుని వశమట. దేవుడే చెప్పాలి రహస్యం. మరి బైబిల్ ఏమంటుంది? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో 23, రహస్యం ఏదైనను బయలుపరచబడకపోదు. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు. యేసు ప్రభు వారు అన్నారు అంటే దేవుడు ఎలా ఉన్నాడు అదా, ఆత్మ ఎలా ఉంటుందో అదా, దెయ్యం ఎలా ఉంటుందో అదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అదా, పరలోకంలో ఎవరున్నారో అదా. నీకే రహస్యం కావాలి? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అది తప్ప ఏం కావాలి నీకు? దేవుడు రహస్యం చేస్తే అది రహస్యం అవుతుంది. ఆయన ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవుతుంది. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. అప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, ఏది బయలుపరచబడకపోదా? నిజమేనా యేసు ప్రభు? అవును నిజమే. మరి దైవ రూప రహస్యం ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు అది కూడా దేవుడు బైబిల్లో చెప్పే ఉంటాడన్నమాట. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడదు. ఏదైనా మరుగు చేయబడదు. అన్ని క్లియర్గా తెలిసిపోతున్నాయి, తెలుస్తాయి. మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎప్పుడు పుట్టాడు? దేవుడు పుట్టాడంటే దేవుడు అమ్ముందా? ఆలోచించుకోవాలి. మరి ప్రశ్నలు కదండి. నేను పుట్టానంటే మాకు అమ్మ ఉంది, జాన్సన్ విక్టర్ గారు అమ్మ. మరి దేవుడు పుట్టాడంటే దేవుడికి ఎవరు ఉండాలి? దేవుడు అమ్మ ఉండాలి. దేవునికి అమ్మ ఉండాలి. దేవునికి అమ్మ ఉంటే మళ్ళీ దేవుడికి నాన్న ఉంటాడు. ఇది మళ్ళీ నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. ఇది అంతు చిక్కని కథ అయిపోద్ది. ఇది అంతే. ఇది ఇంక అంతులేని కథ, వెళ్ళిపోవడమే. దేవుడు ఉన్నాడా? దేవుడు పుట్టాడా? అసలు ఏంటి దేవుడి గురించి రహస్యం? దేవుడు అన్నాడు, మీరు పుట్టారా? మీరు ఎలా ఉంటారు? మీరెవరు అంటే దేవుడి గురించి దేవుడు చెప్పుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనము. మోషే అడిగాడు, మీరు ఎలా ఉంటారు, ఏంటి మీ సంగతి ఏంటి, మీ పేరేంటి అని అడుగుతారు వాళ్ళు అంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని చెప్పాను. నేనొక్కడనే నేను ఉన్నవాడను, అనువాడను అంటాను. ఇంకెవ్వరిని అడగండి ఈ మాట అనరు. దేవునికి ఏ పేరు ఉండాలి? ఏ పేరు ఉండాలండి? అసలు ఏముండాలి? ఆయనకి ఏం పేరు ఉండాలి? 750 కోట్ల మందికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. మీరు ఎవ్వరు ఏ పేరు ఉండాలో ఎన్ని సంవత్సరాలైనా మీరు చెప్పలేరు. మీకు అంత దమ్ము లేదు. దేవుడికి పేరైతే సూటబుల్ అనే పేరు ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. దేవుడు ఒక్కడే చెప్పగలడు. ఏమనన్నాడు? నేను ఉన్నవాడను, అనువాడను. ఇలా అనువాడెవడు లేడు. అనువాడెవడు లేడు. ఉన్నాడా? ఒక్కడిని చూపించండి. నేను ఉన్నవాడను. ఎప్పటి నుండి ఉన్నారు? ఎప్పటి నుండో ఉన్నారు.
సృష్టి పుట్టక ముందు ఉన్నారా? అవును, ఉన్నాను. ఎంతకాలంగా ఉన్నారు? ఉన్నాను. ఎక్కడున్నారు? ఉన్నాను. ఇక్కడ, అక్కడ, అక్కడ, ఇక్కడ. సరే, భూమంతా ఎన్ని ఖండాలు ఉంటే అన్ని ఖండాలు, ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు, ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలు. మరి సూర్యుడు అక్కడ కూడా, చంద్రుడు అక్కడ, ఆకాశంలో ఆకాశం మీద ఇంకెక్కడ బాబు? ఎక్కడైనా నా పేరేం పేరు? ఉన్నవాడు. నేను ఎక్కడెక్కడ ఉంటానో ఎక్కడైనా ఉంటాడు. ఇలా ఉన్నవాడన్న పేరు కాని పేరు నువ్వేం చెప్పగలవు? ఎవడికి తెలియదు. అసలు పేరే ఒక్కొక్కడికి వెన్నులో ఒడికి పుట్టిస్తుంది. ఇంకే పేరు సూట్ అవ్వదండి దేవుడికి. అసలు వేరే పేరు సూట్ అవ్వదు. మీరు సూట్ చేయలేరు. వేరే పేరు సూటబుల్ కాదు. అంటే పేరులోనే ఇంత పవర్ ఉందంటే ఖచ్చితంగా ఇతనే దేవుడు. దేవుడని చెప్పుకునే ధైర్యం, శక్తి, వాస్తవం, సత్యం నిజంగా ఇదే. దేవుణ్ణి వెతుక్కోవాలనుకునేవారు, దేవుడనే ఆయన ఒకవేళ ఉంటే ఆ దేవుని పేరేం పేరు ఉండాలి? ఉన్నవాడు. ఏమున్నవాడు? సూర్యుడు ఉన్నవాడు, చంద్రుడు ఉన్నవాడు, నక్షత్రాలు ఉన్నవారు, పిల్లలు ఉన్నవారు, అన్ని ఉన్నవారు, దేవదూతలు ఉన్నవారు, బాగా ఏం పేరు ఆయన పేరు? బాగా ఉన్నవాడు. గాలి, గాలి ఉంది. నీరు, నీరుంది. ఇంకా నువ్వేమన్నా అన్నీ ఉన్నాయి దేరా. బా, ఏం పేరేంటి నిజంగా. దేవుడు అంటే ఇదండి పేరు. పేరులోనే ఇంత గొప్పదుంటే రూపం చూస్తారా? ఈరోజు రేపు చివరి రోజు నేను కంక్లూషన్ ఇస్తాను. మొదటి రోజు సస్పెన్స్లో వదిలేస్తాను. 3 రోజులు ఖచ్చితంగా మీరు రావాలి. దేవుడు ఉన్నవాడు, పుట్టుక లేనివాడు. నేను ఉన్నాను, నేను అన్నాను. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అన్నాను. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? ఆయనవి. నేను ఉన్నవాడను, అనువాడను నేనే. మరొకడు అన్నట్టు ఇది. అది అక్కడ మాట. ఉన్నవాడను, అనువాడను నేనే. ఎవ్వడో ఇది అనలేడు, అనడు. మొదట అంటే అది నేనే అంటాను. నన్ను కాపీ చేసి అనాలి ఎవడైనా. ఏం బైబిల్ అండి. పేరే చూడండి, పేరు దద్దరిల్లిపోతుందండి. దేవుడెవరు? ఉన్నాడు. ఏమున్నాడు? అన్ని ఉన్నాయి ఆయనలో. అంత ఉంది. ఆయనే సర్వం. ఆయనే కోట్ల మంది పిల్లలు ఉన్నవాడు, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నవాడు. ముల్లోకాలే కాదు, ఎన్ని లోకాలైనా ఉన్నవాడు ఆయనే. సమస్తము ఆయనే. ఇలాంటి ఉన్నవాడైనటువంటి ఆయన, ఎక్కడైనా ఉండవలసిన వాడైన ఆయన, ఎక్కడైనా ఉండే ఆయన ఎంత ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి ఆకారంలో ఉంటాడు అని ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు వాక్యము చూచెదరు. వాళ్ళకే తెలుస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు వాక్యము దేవుని చూచెదరు. వాళ్ళు చెబుతారు. కనుక ఈ భూప్రపంచములో ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడే, దేవుడు ఎలా ఉంటాడో దేవుడే చెప్పుకున్నాడు.
ఆ దేవుడు చెప్పుకుంటే ఆ దేవుడి దగ్గర దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన, రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆయన, దేవుణ్ణి చూసిన ఆయన కూడా చెప్పాడు దేవుడి గురించి. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. యేసుప్రభు వారు అంటున్నారు. ఎవరంటున్నారండి? ఈయన ఎవరు? యేసుప్రభు అంటే క్రైస్తవులందరూ నమ్మాలి, తప్పదు. పాస్టర్ గారులైనా, పోపులైనా, బిషప్పులైనా, నువ్వెంత రేంజ్లో ఉన్నవాడివైనా విశ్వాసి తప్పకుండా యేసుప్రభు మాట వినాలి. నేను చెప్పు మాటలు వినాలి, మీరు చెయ్యాలి, వెనకాతల గొనక్కండి. ఆయన అంటున్నాడు, ఎవడును 2000 సంవత్సరాల క్రితం వచ్చి అంటున్నాడు, ఆదాము పుట్టిన ఒక 4000 సంవత్సరాల తర్వాత వచ్చి అంటున్నాడు ఆయన, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడు ఎప్పుడూ చూడలేడు, లేదు. దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు, వాక్యము విన్నారు, తెలుసుకున్నారు, అంతే. చూడలేదు. కానీ ఈయన తండ్రి రొమ్మున అంటే అర్థమేంటి? గుండెల మీద బిడ్డ ఇక్కడ తల పెట్టుకొని ఉంటే రొమ్మున, అప్పుడు 2 కళ్ళు పైకి వచ్చాయి అనుకోండి, ఇక్కడ బాబు ఉంటాడు, పైకి ఇలా కళ్ళు ఎత్తుతాడు. కళ్ళు ఎత్తి ఎవరు ఉంటారు మరి? అంతే కదండి. తండ్రి అయిన దేవుడు రొమ్మున యేసుక్రీస్తు వారు ఆనుకుంటే ఇలా తలెత్తితే ఎవరు కనిపిస్తారు? తండ్రి ముఖం. ఎంత కరెక్ట్గా రాశారు చూడండి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే యేసు చూశాడు, యేసు చెప్పారు. యేసు చెప్పక ముందు దేవుడు ఎలా ఉంటాడో దేవుడు కూడా చెప్పాడు. కానీ మనం బైబిల్ చదివితే కదా, బైబిల్ని పరిశీలిస్తే కదా, బైబిల్ని అర్థం చేసుకుంటేనే కదా, దేవుణ్ణి చూడాలన్న మనసు నీకుంటే కదా, దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ అంతా చదువుతావు. వాక్యం ఎవరైతే చదువుతారో వారికి దేవుడు తెలుస్తుంది, దేవుణ్ణి చూస్తారు. కనుక దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఏ రూపంలో ఉంటాడు? దైవ రూప రహస్యం. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు, తెలిసిపోతుంది. అది దేవుడైనా. కనుక దేవుడు ఎలా ఉంటాడు? ఆదికాండము 1:26 చూడండి అందరూ. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. దేవుడు అంటున్నాడు ఏమని? మన స్వరూపమందు మన స్వరూపము. దేవుడికి స్వరూపం ఉందట. ఏముంది? స్వరూపము. మన స్వరూపమందు దేవునికి స్వరూపం ఉంది. దేవుని దగ్గర ఉన్న అద్వితీయ కుమారుడైన యేసుకు స్వరూపం ఉంది. దేవుడు అంటున్నాడు మన స్వరూపము. దేవుడు అంటే దేవుడు స్వరూపము గలవాడు, రూపము గలవాడు, దైవ రూపం. మనస్వరూపమందు అంటున్నాడు. ఆయనకి స్వరూపం ఉందట. ఇంతకు ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఎవరు? దానికి మళ్ళీ బైబిల్ చెప్పింది. యోహాను సువార్త 4:24 తీయండి ఒకసారి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ.
యేసుప్రభు గారు మరి చెప్పారు కదండి, దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ, దేవుడు మన స్వరూపమందు, అంటే ఆత్మగా ఉన్న ఆయన ఆత్మకు స్వరూపముంది. నేనేం కన్ఫ్యూజ్ చేయడం లేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్నాడు మన పోలిక చెప్పున మన స్వరూపమందు అన్నాడు. ఇంతకీ దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ ఎలా ఉంటుంది? తెల్లగా పొడవుగా ఉంటుందని, పొట్టుగుంటుందని, గాలిలాగా ఉంటుందని, గుండ్రంగా ఉంటుందని, కిందన తోకతో స్టార్ట్ అయ్యి పైన తోకతో ఎండ్ అవుతుందని, ఇలా రకరకాల చాలా ఫోటోలు వేశారు. ఎవ్వడు చూడలేదు. ఇవన్నీ ఊహా చిత్రాలే. దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు. ఆత్మ అయిన దానికి స్వరూపం ఉంటుంది. చెప్పండి, ఆత్మకు స్వరూపం ఉంటుంది, ఆత్మకు రూపం ఉంటుంది. ఆ రూపము ఎలా ఉంటుంది? దైవ రూపము ఎలా ఉంటుంది? రహస్యం చెప్తున్నాను. దైవ రూపము ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం అలా ఉంటది. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనము, నరుల కంటే నీవు అతి సుందరుడు, అతి సుందరుడు, అతి సుందరుడు, అతిలోక సుందరి. విన్నారు మీరు? ఎవరు? జగదేక వీరుడు తర్వాతది. అలాగని ఫేవరెట్ని కాదు. ఆవిడెవరు? సుందరి, అందగత్తండి, మహా అందగత్తి. అందుకే డైరెక్టర్ ఎలా పెట్టాడు, అతిలోక సుందరి, అతిలోక సుందరి. ఈయన అతి సుందరుడు, అతి సుందరుడు. అందగత్తి వేరు, సుందరి వేరు. అతి సుందరి, అతి సుందరి అంటే ఇంకా ఊహించలేమన్నమాట. ఇంకా ఆవిడ దగ్గర ఇంకెవరిని పెట్టినా ఇంకా పక్కన తుల్లిపోవాలన్నమాట. అది దేవుడు అంటున్నాడు నరుల కంటే, నరుల కంటే, నరుల కంటే. ఎటు సిక్స్ ప్యాక్ ఉన్నాడు అనుకున్నావా? ఇంకెవరు? కలర్లోనా, హైట్లోనా, ఎందులో? అతి సుందరుడు, సుందరుడు, విశ్వసుందరి, విశ్వసుందరి. ముఖం బాగుంటుంది, చర్మము బాగుంటుంది, అవయవాలు బాగుంటాయి. ఎలా చూసినా బా విశ్వసుందరండి, సుందరి. బాబోయ్ ఏంటి బాబు ఇవిడి విశ్వసుందరండి అంటారు. ఇది విశ్వసుందరులు, విశ్వసుందరి, విశ్వసుందరులు అనుకున్నారు కానీ విశ్వానికే సుందరుడు, అతి సుందరుడు ఎవరు? దేవుడు. ఎలా ఉంటాడట ఆయన? నరుల కంటే, ఆదాము మొదలుకొని మానవ జన్మ ఎత్తిన ఎవడు దేవుని ముందు పనికిరాడు, అంత అందగాడు. అంటే దేవుణ్ణి ఎలా చూపించాలి? ప్రపంచములో అలాంటి ఫిగరు ఏది ఉండకూడదు. అలాంటి దేవుణ్ణి చూపించగలవరు? ఒప్పుకుంటాను నేను. సూపర్. అతి సుందరుడట, మహా అందమటండి. అతి 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 సుందరుడు అంటే ఇంకా దేవుణ్ణి చూడాలండి బాబు, వెళ్ళిపోవాలి. అందుకే నేను దేవుణ్ణి చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు బాగుంటారు? దేవుడు బాగుంటాడు. ఇప్పుడు పరలోకానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు చెప్పండి? అనుభవించడానికి. ఏదో పరలోకం అంటే ఎరగ తీసేస్తాడు దేవుడు.
దీనికేమో పునాదులు లేవడు, దానికి ఆట పునాదులు ఉన్నాయట. ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, పునాదులు గల ఆ పట్టణం అంటే దీనికి ఎక్కడ వైర్లు గీర్లు వెనక రాడ్లు ఏమీ లేవు, దానికి మరి అవన్నీ ఉంటాయట. ఎంత పెద్దదో, ఎంతకొక గోడో, ఎంతకొక పొడవు, ఎంత ఎంత దూరాలు, మరి వైర్లతో కట్టాడా, మరి ఏమని ఇనప ముక్కలతో కట్టిందా, లేకపోతే అసలు ఏ విధంగా బంగారంతో కట్టిందా, వెండితో కట్టిందా, లేకపోతే వాటర్తో కట్టిందా, అసలు ఏంటిది అది? బుర్ర పాడైపోతుంది. లోకం ఎలా ఉంటుందో ఆలోచించుకోవడానికే బుర్ర పాడైపోతుంటే దేవుడు అంటున్నాడు, మీరే పెద్ద అందగాళ్ళు అనేసి, మీరే పెద్ద అందగతులని, విశ్వసుందరులు అని పెట్టుకున్నారు కదా. నేను చెప్తాను వినండి, నరుల కంటే అతి సుందరుడు దేవుడు చెప్తున్నాడు. ఇగో నా రూపం చాలా అందంగా ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడమ్మా? అతి సుందరుడటండి. అంటే అలా చూసుకొని 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 చూసుకొనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఏం చేస్తారు? ఒకసారి చూస్తారు, మళ్ళీ చూడనట్టుగా చూసి మరొకసారి చూస్తారు, మళ్ళీ ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ చూస్తారు. ఎందుకు వద్దనుకున్నా కన్ను వెళ్ళిపోతుంటది. ఇంకా ఆగలేక 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 ఆగలేక, అంటే మోహపు చూపు గురించి నేను చెప్పడం లేదు, అందంగా ఉందని చెప్పచ్చు. ఈవిడ అందంగా ఉందంటే మోహపు చూపు చూసేవనా? బైబిల్ తెలియక మాట్లాడుకో. ఆవిడ అందంగా ఉందంటే మోహపు చూపు కాదు, అందం వేరు. బాగుంది ఆవిడ, అలాగని నేను మోహించలేదు. రోడ్డు మీద ఎంతో మంది కనిపిస్తారు, ఏమనుకుంటారు? అబ్బాయి ఎంత బాగుందండి బాబు, ఈవిడి ఎంత బాగుందండి ఈ కొరడు, ఎంత బాగుందండి కుక్క, అది కూడా అనుకుంటావు. అలాగని మోహించావా? బుర్ర లేకుండా మాట్లాడకండి. అందాన్ని అందంగా ఉందని చెప్పండి, అంతే, అంతవరకే. అందంగా ఉంది అంతే, అంతవరకే. దేవుడు కూడా అంటున్నాడు, నేను అతి సుందరుడను, అతి సుందరుడను. మీరు ఎలాగైతే ఒక ఆడపిల్ల బాగుంటే చూడాలని అనుకుంటారో గడిగడికి ఒక మగవాడు బాగుంటే అబ్బా భలేగున్నాడండి, 6 ప్యాక్ అండి, హైట్ అండి, మీసాలండి, అబ్బా కటింగ్ అండి, అదిరిపోయాడండి, అయ్యి బాబో ఏటండి బాబో, నిజంగా ముక్కు ఏటండి బాబో, కండలేటండి బాబో, బాడీ ఏటండి, అబ్బా ఏటండి ఇంత అజానుభావుడండి బాబో, పిల్లండి పెళ్లి కొడుకుని చూడలేకపోయామండి. పెళ్లికి వచ్చిన మాటలు ఇవే. మరి ఇది బాగుంది ఏమంటారు? 2 కళ్ళు చాలలేదు, మరి ఇంకెన్నో ఏ కన్ను పట్టించుకుంటావు? బాగున్న వాళ్ళను చూడడానికి చెప్పే మాటలు ఇవైతే, దేవుడు అతి సుందరుడు గనుక చనిపోయి పరలోకానికి, అంతేనా? ఎవరికి పుట్టావు? ఎవరికి పుట్టావు? దేవునికి పుట్టావు. దేవుడికి పుట్టినప్పుడు ఏమని చెప్పుకోవాలి నువ్వు? నేను దేవునికి పుట్టానా, నేను ఈయనకి పుట్టిస్తాను అనుకోండి ఇంతకాలం. నేను కాదు కాదు కాదు, దేవునికి పుట్టావు నువ్వు. దేవునికి నేను పుట్టానా బాబోయ్? రాసుకో నువ్వు, హ్యాపీ బర్త్డే టు యూ, కిందన దేవునికి పుట్టాను, దేవుని కుమారుడు. ఎవ్వరూ రాసుకోలేదు ఇంతవరకు. మీరు ఎక్కడ బర్త్డేలకు వెళ్ళినా చూసుకోండి, ప్రపంచంలో ఇంతవరకు ఏ పుట్టినరోజులో ఎవడూ రాయలేదు. నేను రాస్తాను సెప్టెంబర్ 22లో, ఎందుకంటే మొన్నే నాకు లైట్లు వెలిగాయి. యేసుప్రభుకి ఒకటే రాశారండి, ఏమని? దేవుని కుమారుడు. నువ్వు కింద ఏం రాసుకున్నావు? CH ABCDEFZ ఇంటి పేరు, కానీ కింద ఏం రాసుకున్నావు? రాసుకోలేదు. హ్యాపీ బర్త్డే అని రాసుకున్నావు. ఇంతకీ ఎవరికి పుట్టావని చెప్పు. దేవునికి పుట్టాను, ఇప్పుడు తెలుసుకున్నాను, హ్యాపీ బర్త్డే. ప్రభునందు ఆనందించండి. ఎవడో తెలియదండి, ఏం తెలీదు. అసలు ఓపెనింగ్ నుండే మనకి బుర్ర వేడెక్కిపోతుంది సబ్జెక్టు. చివరి రోజు వరకు వినండి, మధ్యలో మానికండి. దేవునికి పుట్టావు కదా నాయన, నువ్వు దేవునికి పుడితే ఎలాగుండాలి? నేను దేవునికి పుట్టానని తెలుసుకుంటే ఎలాగుంటుందండి? బా, నా తండ్రి దేవుడా, మరి ఆ తండ్రి ఎలాగుంటాడు?
చాలా అతి సుందరుడు. బా, అంత బాగుంటాడుదా. ఇంకెలా ఉంటాడు? స్వరూపము గలవాడు. బా, స్వరూపముందట, అందముందట, అతి సుందరుడుగా ఉన్నటువంటి ఆయన ఎలా ఉంటాడో, ఏమై ఉన్నాడో ఇవన్నీ బైబిల్లో రాసుకుంటూ తన పిల్లలకు చెప్పుకోవాలి గనుక, ఆయన తండ్రి గనుక ఆయన రూపం ఎలా ఉంటుందో తన పిల్లలకు తెలియాలని దేవుడు సర్వసత్యమైన 66 పుస్తకాల్లో పూర్తిగా రాశాడు. అది చదివేవాడికి దేవుడు ఎలా ఉంటాడో పూర్తిగా అర్థమవుతుంది. కనుక దేవుడు ఎవరు? అతి సుందరుడు దేవుడు ఉన్నవాడు. అలాంటి ఆయన అంటున్నాడు ఆదికాండం 1:26, దేవుడు మన స్వరూపమందు మనకి స్వరూపం ఉంది, మనకు పోలికలు ఉన్నాయి, నరులను చేయదము. దేవుడైన ఆయనకు స్వరూపం ఉంది, దేవుడైన ఆయనకు పోలికుంది, దేవుడైన ఆయనకు అతి సుందరత్వం ఉంది. అతి సుందరుడుగా ఉన్న ఆయన, స్వరూపమున్న ఆయన, పోలికలు ఉన్న ఆయన, ఈ 3 ఉన్న ఆయన అన్నాడు, మన స్వరూపములో నరులను చేద్దాం. వాడిని చూస్తే నా స్వరూపమని చెప్పాలి, వాడిని చూస్తే నా పోలికని చెప్పాలి, వాడిని చూస్తే నాకున్న అందం ఉందని చెప్పాలి. అంతే కదా? మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. ఎవరు నరులు? నరులనగా ఎవరు? ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనము, మగవానిగా ఆడుదానిగా సృష్టించి వారిని సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు దేవుడు పెట్టాడట. ఏమని పేరు పెట్టాడు? నరులు. భలే పెట్టాడు కదండి. ఏం బైబిల్ అండి నిజంగా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు బైబిల్ ఇలా చదువుతుంటే మీకు మొక్కలో చూసారు నవ్వొచ్చేస్తుంటది. దేవుడు పురుషుని గాను స్త్రీని గాని వారిని సృజించి వారిని సృజింపబడిన దినమున వారికి ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. నరులు. మన పోలిక చెప్పున స్త్రీ, మన పోలిక చెప్పున పురుషుడు, మన పోలిక చెప్పున నరులను చేయదము. దేవుని స్వరూపములో ఉండాలి నరుడు, దేవుని పోలికలో ఉండాలి నరుడు. అంటే దేవుని పోలిక నరునికి ఉంటే, దేవుని స్వరూపము నరులకుంటే, ఆ నరులు మీరైతే, ఆ నరుడు నేనైతే, ఆ నరులు మనమైతే, మనుషులందరూ ఎవరి పోలికలలో ఉన్నవారు? దేవుని పోలికలో ఉన్నవారు. మనుషులందరూ ఎవరి స్వరూపములో ఉన్నవారు? దేవుని స్వరూపములో ఉన్నవారు. ఏ స్వరూపము దేవునిది? నరుల స్వరూపము దేవునిది. ఆత్మ అయిన దేవుడు కూడా స్వరూపము పోలిక ఉన్నవాడు. మళ్ళీ ఆదికాండం 1:26 చదువుతాం. మరొక సస్పెన్స్ వస్తుంది. ఆదికాండం 1:26. ఆది కాండము అంటే అర్థం ఏంటి? కాండం పట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడే ఉంటది, మీరు తిరగాలి. మీరు ఏంటంటే మీకు నిద్ర వచ్చేస్తుంది కదా, మరి అందుకే స్పీడ్గా చదివేసి ఆమేన్ అని చెప్పిపోతారు. కొంచెం దాన్ని వివరిస్తే సత్యవాక్యము సరిగా విభజించమన్నాడు కదా. వారు కోడి మోసం వెంటనే అలా తినడమే. అరటి పండు దడదడలు ఆడించడం కాదు, అలా తీసి అలా కొంచెం ఇలాగేలాగని మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న తొక్కలు వస్తే ఎవరిని చూసి మళ్ళీ వెంటనే అలా పెట్టించుకోకుండా చిన్న చిన్నది ఏమైనా అయినా ఇలాగా
ఇక్కడ మాత్రం స్లో. భోంచేసినప్పుడు కరివేపాకు ఏరేసి, పచ్చిమిరపకాయలు ఏరేసి, ఎండుమిరపకాయలు ఏమైనా ఉంటే తీసి మొత్తం పప్పు అంతా తీసి మనకు కొంచెం దీనికి కూరకి, చారుకి, పప్పుకి. ఇక్కడ మాత్రం భలే విభజించేవి. ఇక్కడ బాగా స్లో. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇక విభజనలు గట్ట ఏముండవు. ఒకటే, బైబిల్ పట్టుకోగానే బ్రదరు నిద్ర వచ్చేస్తుంది. ఇదొకటి. దివారాత్రం ధ్యానించంటే బైబిల్ చదివితే బాబు నిద్ర రాదు అంటున్నాడు దేవుడు. నీకేమో నిద్ర వచ్చేస్తుంది అంటున్నావు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆత్మలను చేయదమన్నాడా, నరులను చేయదమన్నాడా? అది మన పోలికలలో నరులు అంటే నర రూపములో దేవుని రూపముందట, నర రూపములో దేవుని స్వరూపముందట. అంటే దేవుని స్వరూపము తెలియాలి అంటే నరుల స్వరూపము చెక్ చేయాలి. దైవరూప రహస్యం తెలుస్తుంది. అదేనా? దేవుని రూపం ఎలా ఉంటుందో తెలియాలంటే నరుల రూపము చెక్ చేయాలి. ఎందుకంటే నరులలోనే ఉంది దేవుని స్వరూపము, దేవుని పోలిక. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదము. ఆత్మ అయిన నేను, దేవుడనైనా నేను, ఉన్నవాడైన నేను. దేవుడు ఆత్మ ఉన్నవాడు తండ్రి అంటున్నాడే తప్ప ఆ ఆత్మ ఎలా ఉంటుందో చూడని లోకానికి ఎలా ఉంటుందో చూపించడానికే అదృశ్యుడనైన నాకు ఒక దృశ్యం ఇవ్వడానికి నరులను చేద్దాము. నరులను చూసేసరికి దేవుళ్ళగా ఉన్నాడండి ఇతను. దేవుళ్ళగా ఉన్నాడు ఇతను. ఏంటి దేవునిలో ఉన్నవి నరులలో ఉన్నది? ఏంటి దేవునిలో ఉన్నవి నరులకు ఇచ్చినవి? మన స్వరూపం ఇవ్వాలి, మన పోలికలు ఇవ్వాలి. దైవ రూప రహస్యములో ఆయన రూపములో పోలిక, రూపము, అందము ఇది మనిషికి ఇస్తానని అంటున్నాడు. అంటే నరులకు ఇస్తాను అంటున్నాడంటే ఇంతకీ మనలో ఉన్నవేవో దేవునికి ఉండాలి. ఏంటి ఉండాలి? ఇందులో ఉన్నవి ఆయనలో ఉండాలి. ఆయన స్వరూపము మనలో ఉండాలనుకుంటే దేవుడు, ఆయన పోలిక మనకివ్వాలనుకుంటే మన పోలికలు లాంటి పోలికలు, మన స్వరూపము లాంటి స్వరూపము దేవునికి ఉంటుంది. అది ఎలాంటిది, ఏమై ఉంటుందో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళిపోతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి దేవుడి కట చూపు ఉందట. దేవుడికి ఏముంది? దృష్టి. దేవుడికి ఏముంది? చూపు. దేవుడికి ఏముంది? దృష్టి. ఆత్మకేముంది? చూపు ఉంది. అది ఆత్మకు అందం ఉంది అని చదువుకున్నారు, ఆత్మకు రూపం ఉందని చదువుకున్నారు, ఆత్మకు పోలిక ఉందని చదువుకున్నారు. కానీ ఆ ఆత్మకి ఏముందట? దృష్టి. చదవండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన కళ్ళట చీకటిలో ఉన్న క్లియర్గా కనిపిస్తాయట ఆయన కళ్ళది. మనకు కొంచెం తక్కువ అనిగా చేశాను అన్నాడు కదా. మరి మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు అంటే దేవుడికి ఏమున్నాయి? కన్నులు. దేవుడికి ఏముంది? దృష్టి ఉందట. దేవుడికి ఉంది, కన్నులు ఉన్నాయట. దేవుడు ఎవరు? ఆత్మకి ఏమున్నాయి? కన్నులున్నాయి. అంటే దేవుడికి కన్నులుంటే, ఆత్మకు కన్నులుంటే ఆయన పోలిక చెప్పున నరులను చేయదమని అన్నాడు గనుక నరులకు కూడా కళ్ళు ఉంటాయి. మీకున్నాయా లేదు చూసుకోండి ఒకసారి. ఉన్నాయా? నేను కనిపిస్తున్నాను లేదా? కళ్ళద్దాలు పెట్టుకున్నా కనిపిస్తున్నాను. అంటే దేవుడికి ఏముంది? చూపు ఉంది. ఆయనకు కన్నులున్నాయి.
నీకేమున్నాయి? నీకు కన్నులున్నాయి. ఈ రెండు కళ్ళు చూసుకున్నప్పుడు నువ్వేమనుకోవాలి? ఈ కళ్ళు నాకు ఎలా వచ్చాయి? ఈ కన్నులు ఎవరికున్నాయి? మా అమ్మకున్నాయి. ఇంకెవరికుంది? మా నాన్నకున్నాయి. మా నాన్నకి మా అమ్మకి కన్నులు ఎవరిచ్చారు? వాళ్ళమ్మ వాళ్ళ అన్న. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఎవరిచ్చారు కన్నులు? వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ. అంతే కదండి, అంతేనా? మరి నీకు రెండు కళ్ళు ఉన్నాయంటే ఎవరికి ఉన్నాయి కళ్ళు? మీ అమ్మకి మీ నాన్నకి. వాళ్ళిద్దరికి ఎలా కళ్ళు వచ్చాయి? వాళ్ళ అమ్మ నాన్న వల్ల. వాళ్ళ అమ్మ నాన్నలకు కళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాగ వచ్చాయి? అలా చివరికి వెళ్ళిపోతే ఆదామవ్వల దగ్గరకు వచ్చేసాం. ఇంతకీ ఆదామవ్వలలో అవ్వను తీసేద్దాం, ఎవరు మిగులుతారు? ఆదాము. ఆదాముకి కళ్ళు ఎలా వచ్చాయి? నోరు తెరచి గట్టిగా చెప్పండి. అది దేవుడు ఎందుకు ఇచ్చాడు? నా పోలికలు నీలో ఉన్నాయి అని నీ తండ్రి ఎలా ఉంటాడో లోకానికి నీవు తెలుసుకోవాలని నీకు చూపిస్తున్నాను. ఆయన కన్నులకు, ఆయనకు కళ్ళున్నాయని నీకు కళ్ళు ఇవ్వాలనుకున్నాడట. ఆయన పోలికలు నీకు ఇవ్వాలనుకున్నాడట. ఈ కళ్ళు తర్వాత ఇలా కిందకి రండి. ఏమున్నాయి? మలాకి గ్రంథము 3వ అధ్యాయం రాసుకోండి. 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి, యెహోవా చెవియొగ్గి, యెహోవా చెవియొగ్గ. దేవుడికి ఏమున్నాయట? చెవులు, వినికిడి. చెవులు, వినికిడి. నీకు ఒకసారి చూసుకోండి. మీరు చెవులు ఉన్నాయి మీకు? బా అంటే నీకేమున్నాయి? చెవులు ఉన్నాయి. ఇంకేమున్నాయి? కళ్ళు ఉన్నాయి. ఇంకేముంది? కళ్ళు, చెవి, తర్వాత నోరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. బాబా, యెహోవా మాట్లాడుతున్నాడు. జాన్సన్ లెటర్ మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు. కుక్క మాట్లాడుకోవడం లేవు. పిల్లి మాట్లాడు. పాము, కప్పలు, సింహాలు, మేకలు, ఆవులు ఏవి మాట్లాడదు. మన పోలిక చెప్పున మన స్వరూపము అనేది జంతువులకు ఉండకూడదు, నరులకే ఇవ్వాలనుకున్న కనుక అందుకే నరుడు మాట్లాడతాడు. దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు, అందుకే రాశారు యెహోవా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? జీవరాశులలో 84 లక్షల జీవరాశులు ఏ జీవరాశి ఎందుకు మాట్లాడదు? ఆలోచించండి. ఎందుకు జీవరాశులు మాట్లాడవు? జంతువులకు ఎందుకు మాటలు రావు? నీకెందుకు మాటలు వస్తున్నాయి? నువ్వు మాట్లాడుతున్నావంటే నీ పోలికలు వాటికి లేవు. నువ్వు మాట్లాడుతున్నావంటే నీ పోలికలు మీ అమ్మకున్నాయి, మీ నాన్నకున్నాయి, మీ తాతకున్నాయి, మీ ముత్తాతకున్నాయి, ఆ తర్వాత ఆదాముకున్నాయి. ఆదాముకు వచ్చిందంటే దేవుడికి ఉన్నాయి అన్నమాట. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. మాట్లాడే నరులు, చూసే నరులు, వినే నరులు. తండ్రి మీ తర్వాత నేనే మాట్లాడుతున్నా కదా, నాకెలా మాటలు వచ్చాయి? ఓహో, మీరు మాట్లాడతాడా అంటే మీ పోలికలు నాలో ఉన్నాయా? అంటే ఇది మీ పోలిక, ఆ మిగిలిన పోలికలు జంతువులకు లేవా? అయ్యో బాబోయ్, నేను దేవుని కుమారుడను, దేవుళ్ళ నేను మాట్లాడేస్తున్నాను. చిన్నప్పుడు ఏమంటారు? ఏంటి నన్ను మమ్మీ అన్నాడు. బాబు అంత బిల్డప్ ఎందుకు? ఇంకా 100 సార్లు అంటాడు మమ్మీ మమ్మీ అంటాడు కదా 100 సార్లు. ఏమంటావు మొదటిసారికి వచ్చేసరికి? ఏంటి అమ్మా అన్నాడు. ఏంటి మాటలు వచ్చేయండి. బా
వాడికి మాటలు వచ్చాయన్నావు కానీ వాడికి మాటలు ఎవరిచ్చారు? నువ్వు మాట్లాడుతున్నావు అనుకున్నావే కానీ ఈ మాటలు నీకెవరిచ్చారు? ఈ భూమి మీద మానవులందరూ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలన్నీ నీకే వచ్చాయంటే ఈ పోలికలు ఎవరివి? దైవ రూప రహస్యం, దైవ పోలిక రహస్యం. దేవుడికి ఏమున్నాయో అవి మీకు ఒక్కొక్కటి 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 ఒక్కొక్కటి. ఎలా ఉంటాడు ఆయన? ఏ రూపములో ఉంటాడు? ఏ స్వరూపములో ఉంటాడు? ఏవేవి పోలికలు ఉన్నాయి అని నువ్వు ఒకవేళ ఆదికాండం 1:26 చదువుకుంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. ఈ నరులకు నా పోలికలు ఇస్తాను, నరులకు నా స్వరూపం ఇస్తాను. నేను ఎలా ఉంటానో ఒకసారి వీడికి వీడు చూసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి ఎలా ఉంటాడంటే నాకులాగానే ఉంటాడు అని చెప్పాలి. అలా చెప్పింది యేసు ఒక్కడే. యోహాను సువార్త 14:8 చూడండి. యోహాను సువార్త 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, దైవ రూప రహస్యం చెప్పి అని అంటున్నాడు. ఎవరు అడిగారు దైవ రూప రహస్యం? ఇది ఎక్కడ ఉందని? ఏంటి దైవ రూప రహస్యం? అదేం టైటిల్? ఇదే మరి టైటిల్. బాబు తండ్రిని మాకు కనుపరచు, దైవ రూప రహస్యం చెప్పు అంటున్నారు. మాకంతే చాలు బాబు, ఈ పాఠం మాకు ఎవరైనా చెప్పేస్తే భలేగా ఉంటది, మాకు అదొక్క పాఠం చెప్పాను అన్నారండి. ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేనెంతకాలము మీ మధ్య ఉన్నప్పుడు నీవు నన్ను ఎరుగవా, చూడలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. యేసు ప్రభు ఈ మాట చెప్పినందుకు ప్రపంచములో ప్రతి క్రైస్తవుడు, ప్రతి కాపరి, ప్రతి పాస్టరు, ప్రతి బోధకుడు యేసును చూసిన వాడు దేవుణ్ణి చూసి ఉన్నాడు అని చెప్పారా? ఏమంటారు? దేవుడు ఎలాగుంటాడండి పాస్టర్ గారిని అడిగితే, యెహోవా ఈరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అని అంటాడు. అంతేనా? దేవుడు ఎలాగ ఉంటాడంటే బైబిల్లో చూపించాలి. ఇక్కడ నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటే యేసు ప్రభులా ఉంటాడా? యేసు బాగానే చెప్పాడు కదండి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నాలాంటి ప్రేమ, నాలాంటి రూపము, నాలాంటి చూపు, నాలాంటి మాట, నాలాంటి వినికిడి, నాలాగా నడవడం, బాబా ఇదంతా అచ్చం నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా భూమి పాదపీఠమని, భూమి మీద పాదం పెట్టి పాదయాత్ర చేసిన ఒకే ఒక్కడు దేవుడు. ఎవరు తెలీదు? టైటిల్ పాదయాత్ర ఎవరిది? భూమి నా పాదపీఠము. అపొస్తలుల కార్యాలు 7:50. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠం. భూమిని నేను పాదం పెట్టుకుంటాను. నాకు ఏ పాదం అయితే ఉందో నీకు కూడా నా పోలికే ఇచ్చాను. అందుకే చూసుకోండి, మీరు కింద ఏముంటాయి? ఏమన్నాయమ్మా? పాదాలు. నీకెందుకు పాదం ఉంది? నీకు పాదం ఉంటుండగా ఇది దేవుడి పాదం, దేవుడికి పాదాలు ఉన్నాయి కనుక నాకు దేవుడు పాదం ఇచ్చాడు అనుకుండా నా పేరు యేసు పాదం. ఓరి నాయన, నీ పాదం లేదండి మరి, నీదంటూ పాదం ఉంది కదా, మళ్ళీ యేసు పాదం ఏంటి? రోజు సువార్తకి వెళ్ళిపోయిన వాళ్ళలాగా చూసుకోవాలి కదండి. కొంచెం విమర్శించడం లేదండి.
మంచి పేరే పాపం, వాస్తవమే పాపం, మంచి మనసుతోనే పాపం తల్లిదండ్రులు పెట్టుకున్నారు. యేసు పాదం గుర్తొచ్చిన నీకు, నీ పాదం చూసుకున్నప్పుడు, యేసు పాదం అనే పేరు విన్నప్పుడు దేవుడు ఆయనకు కూడా పాదం ఉంటుందా నువ్వు అప్పుడేనా ఆలోచించావా? భూమి నా పాదపీఠం, ఆయనకు పాదాలున్నాయి, నీకు పాదాలున్నాయి. ఆయనకు చూపు ఉంది, నీకు చూపు ఉంది. ఆయనకి చెవులున్నాయి, నీకు చెవులున్నాయి. ఆయనకు స్వరం ఉంది, నీకు స్వరం ఉంది. ఆయన ప్రతిదినము కోపపడేవాడు, నువ్వు అప్పుడప్పుడు కోపపడేవాడు. ఆయన అపాయం వస్తే నవ్వుతాడట, నువ్వు కామెడీకి నవ్వుతావు. అంతేనా? దేవుడికి నవ్వు లేదా? సామెతల గ్రంథం 1:26. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అది మరి నువ్వు పిల్లిని నవ్వమానండి, కుక్కను నవ్వమానండి. మీరు ఎంత కామెడీ చేసి బ్రహ్మానందాన్ని తీసుకొచ్చినా కుక్క నవ్వదు. నువ్వేమనుకోవాలి అప్పుడు? అమ్మా ఈ నవ్వు ఎలాగొచ్చిందమ్మా? నాదేనే, మీ నాన్నలాగే నువ్వు నవ్వుతావే, బాగుంది. మరి మా నాన్నకి మా అమ్మకి ఎలాగొచ్చింది? ఆదామవులకి. ఆదామవులకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే దేవుడికి ఏముంది? ఎప్పుడైనా చదివావా? నీకు ఆయనకు నవ్వు ఉందని, ఆయనకు చూపు ఉందని ఇవేవి వద్దు. నీదే చూపు సమస్య. దేవా, హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు కళ్ళల్లో మందేశారు. ఏమని? కళ్ళద్దాలు వేశారు, సరిగ్గా కనిపించటం లేదు. మీరే ఏదైనా స్వస్థపరచండి. చూసారా? ఎప్పుడు నీ చూపు స్వస్థతే తప్ప దేవుడికి ఏమున్నాయో ఒక్క రోజైనా దైవ రూప రహస్యం ఏంటో తెలుసుకున్నావా? దైవ రూప రహస్యమే నరుల రూప రహస్యం. దైవ రూప రహస్యమే నరుల రూప రహస్యం. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేదము. నీకున్న పోలికలు దేవునికి లేవంటావా? ఆయనకున్న పోలికలు నీలో కనిపించటం లేదంటావా? ఆయనలో ఉన్న కోపము, ఆయనలో ఉన్న నవ్వు, ఆయనలో ఉన్న చూపు, ఆయనలో ఉన్న ఎన్నున్నాయి. కీర్తనల గ్రంథం 119:73. నీ చేతులు నన్ను నిర్మించి అబ్బాబ్బా ఏమంటున్నాడు ఆయన? నీ చేతులు నన్ను రూపించి. భక్తులు అంటున్నారు నీ చేతులు ఉన్నాయంటున్నా. నువ్వు భక్తులు ఎంత బ్రహ్మాండమైన వర్డ్స్ అండి అవన్నీ. నిజంగా దైవ భక్తులు కదండి. దేవుని కోసం బ్రతికే వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకొని దేవుడికి ఏమున్నాయో అవి మాట్లాడుతున్నారు వాళ్ళు. నీ చేతులు నాకు అవయవ నిర్మాణం చేశాయి అంటే నీకు చేతులున్నవి, చూపు ఉంది, వినికిడి ఉంది, మాట ఉంది, పాదం ఉంది. ఆహా, నీ పోలికలు నాకు ఉన్నాయి. ఇవి యేసుక్రీస్తుకి ఉన్నాయి. అందుకే నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడు. అబ్బబ్బబ్బా, దైవ రూప రహస్యమే నరుల రూప రహస్యం. దైవ రూప రహస్యమే నరుల రూప రహస్యం. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేదము. నీకున్న పోలికలు దేవునికి లేవంటావా? ఆయనకున్న పోలికలు నీలో కనిపించటం లేదంటావా? ఏమైపోయావు నువ్వు? కోతు నుండి వచ్చాడు అని ఒప్పేసుకున్నావు అంతే. కోతు నుండి వచ్చేస్తావని ఒప్పేసుకున్నావు. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో, మేము ఒప్పుకోవాలంటే మీ అమ్మ కోతైనా అవ్వాలి, మీ చెల్లి కోతైనా అవ్వాలా, మీ నాన్న కోతైనా అవ్వాలా. కోతి కంటే మీ నాన్న చాలా అందగాడు. చూసారా? రహస్యం ఏదైనను మానవుడి కోతి నుండి రాలేదని బయలుపరచబడకపోదు. ఎందుకంటే నీకు మాటలు వచ్చు కనుక కోతికి ఏం రావాలి? లేవంటే నువ్వు అక్కడ రాలేదు. పోరా పో.
అవుట్. నీ సిద్ధాంతం అవుట్. అవుట్. బైబిల్ దగ్గర ఎవడైనా అవుట్. ప్రేమైన దేవుని పిల్లరా, నీ పోలిక చూసుకొని నువ్వు మీ అమ్మలాగా ఉన్నావంటున్నావు. నీ పోలిక చూసుకొని నేను సేమ్ మా నాన్నలాగా ఉంటాను అనుకుంటున్నావు. కాదు. ఆదాము ఏమనుకున్నాడు ఆ రోజు? నేను దేవునిలాగే ఉన్నాను. అందుకే ఆదాముకి ఏమని రాశాడు తెలుసా బైబిల్లో? ఆదాము దేవుని కుమారుడు. లూకా 3:38. లూకా 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. నువ్వు దేవునికి కుమారుడు. ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి స్వరూపం? దేవుని స్వరూపము. దైవ రూప రహస్యం ఛేదించాలంటే నీ రూపాలను, నీ పోలికలను చూసినట్లయితే ఆయనకున్న పోలికలు నీలో కనిపిస్తుంటాయి. ఆయనకున్న రూపము నీకు కనిపిస్తుంటాయి. నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపం అనే సంగతి నీకు అర్థమైపోతే కిందను నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని రాసుకుంటావు బైబిల్లో. యేసు ప్రభువే కాదు, నువ్వెవరు? దేవుని కుమారుడవే, సన్ ఆఫ్ గాడ్. నీ తండ్రి దేవుడు, నువ్వు ఆయన కుమారుడవు. నీది ఆయన పోలిక, నీది ఆయన స్వరూపము. ఎలాంటి రూపము దేవుడు నీకు ఇచ్చాడు, అది ఎలా ఉంటుందో, ఏమైపోతూ ఉంటుందో రేపు ఎల్లుండు చెప్పేసుకుందాం. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు గుర్తించలేదా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండని దేవుడు అనలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. మనిషిని చూసైనా దేవుడున్నాడని నమ్మాలి. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఏ మాట నేదని, ఇవి నీకు ఉందని. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఏ మాట నేదని, ఇవి నీకు ఉందని. ఈ మాటలే ఏ జంతువులకు లేవుగా, నీకున్నవే నాకొకరికే నీవిచ్చావుగా. ఈ పోలికే నీదేనని నీవన్నావుగా. నన్ను చూసి నువ్వున్నావని నమ్మాలిగా. నీ పోలికే నాలో చావుగా. ప్రతి సృష్టిని లాగందుకే చేశానుగా. ఏ సృష్టి నా కోసం చేసావుగా. ప్రతి సృష్టిని లాగందుకే చెయ్యాలిగా. జంతువులకు ఇది అసాధ్యమే, మనుషులకే ఇది సాధ్యమే. దేవునికి పుట్టానని చెప్పుకోవడానికే నీ గొంతులో తన స్వరము పెట్టి ఉంచాడు తన పోలిక. నీ పోలికే నాకిచ్చావు, నీ
జాతినే గుర్తించి కలుపుకుందిగా, తన పోలికే ఇదేనని అనుకుందిగా, తన తల్లినే గుర్తించి తెలుసుకుందిగా, జంతువులకు తెలిసిందిగా, మనుషులకే తెలియాలిగా, ఆ దేవుని పోలిక నీదని చెప్పుకోవడానికే ఏ జీవి నుండి నీ రూపమే రావడం లేదుగా, నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు, నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నేదని, ఇవి నీకు ఉందని, ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నేదని, ఇవి నీకు ఉందని, ఈ మాటలే ఏ జంతువులకు లేనే లేవుగా, నీకున్నవే నాకొకరికే నీవిచ్చావుగా, ఈ పోలికే నీదేనని నీవన్నావుగా, నన్ను చూసి నువ్వున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నువ్వున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నా